బాయ్ బాయ్ కుసముయ్. ఇప్పుడు మేము క్రాబీకి వెళ్తున్నాము. ఇప్పుడు ఒక వ్యాన్ వచ్చింది పికప్ చేసుకోవడానికి. ఇక్కడ నుంచి ఫెరీ తీసుకుని వెళ్ళి ఇంటూ క్రాబీ. ఇప్పుడే సూరత్ థానీలో దిగాము. ప్రైవేట్ ట్యాక్సీ తీసుకుని క్రాబీకి వెళ్ళాలి. ఐ థింక్ ఇట్స్ అబౌట్ 4 hours ఫ్రమ్ హియర్. సో యా, గోయింగ్ టు బుక్ అ టాక్సీ నౌ. హలో, we're in క్రాబీ. అవునాంగ్లో దిగాము ఇప్పుడే బస్. యా, కార్ దొరకలేదు, బస్ ఎక్కాము. సో ఇక్కడ దిగాము. చెక్ ఇన్ ఇస్ అట్ 3 PM. సో మాకు ఇంకా 1 hour ఉంది. అప్పటి వరకు తినేసి అప్పుడు చెక్ ఇన్ చేద్దామని చెప్పి వచ్చాము. ఇక్కడే దగ్గరలో మంచ్ అండ్ మెలో అని ఒక క్యాఫే ఉంది. అక్కడ ఉన్నాను టు హ్యావ్ సమ్ లంచ్ అండ్ దెన్ విల్ గో. This is our Airbnb in Krabi. వీళ్ళు క్లీన్ చేస్తున్నారు ఇంకా, బట్ ఇట్స్ ఓకే అని చెప్పాను నేనే. ఓ, ఎక్కడి నుంచి ఎంటర్ అవ్వాలి? చూడు, నైస్ నా అది వ్యూ. ఓకే, నేను ఇక్కడ నుంచి ఎంటర్ అవుతా. చెప్పులు బయట పెట్టి. ఓకే, వావ్. అయ్యో, ఇది బాత్రూమ్. నేను ఇక్కడ బతికేస్తాను. చూడండి, మై గాడ్, మై గాడ్ గైస్, ఇది బాత్రూమ్. వా వా, ఇదేంటి రూమ్. చీకటిగా ఉంది, లైట్లు ఎక్కడ ఎలా తెలీదు. ఇది ఒక రూమ్. ఇది ఇంకో రూమ్. అంతేనా? 2 rooms. ఇదేంటి? ఇది కిచెనా? ఓ గైస్, ఎంటర్ అయిన వెంటనే యాక్చువల్లీ అది బాత్రూమ్, రూమ్ కదా. ఇక్కడ రూమ్ ఉంది. ఇది బాగుంది, ఇది నాకు తీసుకోవాలని ఉంది. ఓకే, అమ్మయ్య, 3 rooms ఉన్నాయి. హాయిగా నేను ఒక రూమ్ తీసుకుంటాను, ప్రశాంతంగా పడుకుంటాను. చాలా బాగుంది. కాసేపు రెస్ట్ తీసుకుని రెడీ అయిన తర్వాత మా Airbnb హోస్ట్ ఖౌథోంగ్ హిల్ అనే ఒక కెఫే క్రాబీలోని వన్ ఆఫ్ ద బెస్ట్ సన్సెట్ స్పాట్స్ అని చెప్తే అక్కడికి బయలుదేరాం. It was a long journey, కానీ the road to this cafe was beautiful. Sky was pretty and views were exceptional. మేము 5 కాబట్టి 300 baht కట్టి ఇప్పుడు ఆ షటిల్ తీసుకుని వెళ్తున్నాం.
సన్సెట్ కాస్త లేట్ అయిపోయింది, సో వ్యూ పోయింది. బట్ ఐ కెన్ ఇమాజిన్ హౌ బ్యూటిఫుల్ ఇట్ కుడ్ బి. దట్ వాస్ సపోజ్ టు బి ద వ్యూ గైస్. నీకు కొంచెం కనిపిస్తుంది కదా, లుక్ ఎట్ దట్. మూన్ ఉంది కింద, అది వ్యూ అర్థమవుతుంది అనుకుంటా. బట్ ఇదేది క్రాబీ నైట్ మార్కెట్కి వచ్చాము. లాస్ట్ టైం కూడా నేను క్రాబీకి వచ్చినప్పుడు నైట్ మార్కెట్కి వచ్చాను, బట్ ఐఎమ్ నాట్ షూర్ ఇఫ్ ఇట్స్ ద సేమ్ నైట్ మార్కెట్. లెట్స్ చెక్ ఇట్ అవుట్. బట్ ద ఫన్ పార్ట్ దట్ ఐ రిమెంబర్ వాజ్, లాస్ట్ టైం వచ్చినప్పుడు నా క్యారికేచర్ డ్రాయింగ్ చేసుకున్నాను ఇక్కడ. అది ఉంటే ఇట్స్ ద సేమ్ మార్కెట్, అది లేదంటే ఇట్స్ నాట్ ద సేమ్ మార్కెట్. బట్ ఐమ్ హంగ్రీ రైట్ నౌ, సో ఐమ్ లుకింగ్ ఫర్ సమ్ ఫుడ్. Food! I ate sushi here once. It was so good. Pizza, you wanna eat? Garlic bread is also there. I was sticky rice. Hey, takoyaki. Make a good చూపిస్తాను ఇప్పుడు. 3, 2, 1, go. ఆర్డర్ చేసావా? ఇది లేదు కదా. గ్రిల్డ్ క్రొకడైల్ మీట్ అంట గైస్. ఎవరికైనా ట్రై చేయాలంటే ఇక్కడికి రావచ్చు. నేను చికెన్ కబాబ్ తీసుకుందామని ఫిక్స్ అయ్యాను. సో యా, ఐఎమ్ ఆల్సో టెంప్టెడ్ పిజ్జాకి ఇక్కడ, కానీ టైమ్ టేకింగ్ ఐ థింక్. సో ఇదే బెటర్. ప్లస్ లేట్ గా సగం అంతా క్లోజ్ చేస్తున్నారు అక్కడ. దట్ ఇస్ ఆల్రెడీ క్లోజ్. అక్కడ వెనకాల పిజ్జా ఇస్ క్లోజ్. సో ఇట్స్ బెటర్ ఐ జస్ట్ తొందర తీసుకోవడం బెటర్. నేను ఇది తీసుకోలేదు. అదే ఇది చికెన్ ఇంకొంచెం ఉడకొచ్చు, బట్ బాగుంది. మీరు క్రాబీకి వస్తే ఈ మార్కెట్ ఇస్ అ మస్ట్ విజిట్. ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని దొరుకుతాయి. ఫుడ్ ఆప్షన్స్ అయితే అసలు చెప్పక్కర్లేదు. ఆ లైవ్ మ్యూజిక్ తో దిస్ మార్కెట్ ఇస్ అ హోల్ వైబ్. క్రాబీలో నెక్స్ట్ డే మేము ఫీఫీ ఐలాండ్స్ ఎక్స్ప్లోర్ చేసాము. సో అది చూడాలంటే వాచ్ మై నెక్స్ట్ వ్లాగ్.